ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క దినఫలాలు నవంబర్ 21వ తేదీ గురువారం రోజు ఏ విధంగా ఉండబోతున్నాయి. ఒక విషయంలో మాత్రం మీ యొక్క జీవితంలో ఊహించని సంఘటన జరగబోతుంది. మీరు కావాలనుకున్న స్త్రీ మీ కాళ్ల వద్దకు వచ్చే పరిస్థితులైతే కనిపిస్తున్నాయి. అయితే ఈ కుంభరాశి వారి యొక్క దినఫలాలు నవంబర్ 21 గురువారం రోజు ఏ విధంగా ఉండబోతున్నాయి, అలాగే ఏ స్త్రీ వీరి కాళ్ల వద్దకు వస్తారు, అలాగే ఈ యొక్క కుంభరాశి వారి యొక్క జీవితానికి సంబంధించి శుభ అశుభ ఫలితాలు ఏంటి, నవంబర్ 21 దినఫలాల్లో ఎటువంటి అనుకూల ఎటువంటి అననుకూల ఫలితాలు వీరు పొందుకోబోతున్నారు. ఈ పూర్తి అంశాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక్ గురువు గారు పండిత్ పవన్ నంబూదరి నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవటం, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, రాజకీయం, వామాచార దోషం, ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. ఫోన్ నంబర్ 9043637512. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి శని. ముందుగా వీరి యొక్క మనస్తత్వాన్ని మనం గమనించినట్లయితే కనుక చాలా మంచి వ్యక్తులనే చెప్పుకోవాలి. అయితే కుంభరాశి వారు బంధాలకి అనుబంధాలకి కూడా చాలా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. మేలు చేసిన వ్యక్తులను జీవితాంతం మర్చిపోకుండా గుర్తుంచుకుంటారు. అలాగే కొత్తవారు ఎవరు పరిచయమైనా సరే పాత స్నేహాలను, బంధుత్వాలను అస్సలు మర్చిపోరు. అలాగే అలవాట్లను మార్చుకుని క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలువని పరిస్థితులు వీరికి ఎదురవుతూ ఉంటాయి. ఆవేశం అధికంగా ఉంటుంది. ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావాన్ని కూడా వీరు కలిగి ఉంటారు. కాబట్టి కొన్ని సందర్భాల్లో ఈ లక్షణాలు వీరికి ఇబ్బందులను కొని తెస్తాయి. అయితే ఈ యొక్క కుంభరాశి వారి యొక్క దినఫలాలు నవంబర్ 21వ తేదీ గురువారం రోజు చూసినట్లయితే కనుక ఊహించని విధంగా కొన్ని పరిణామాలు మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి. ఊహించని కొన్ని సంఘటనలు కూడా మీ యొక్క జీవితంలో జరగబోతున్నాయి. అలాగే చాలా కాలంగా ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారు కావచ్చు, లేకపోతే మీరు మీ యొక్క జీవిత భాగస్వామితో, అంటే ముఖ్యంగా కుంభరాశికి చెందిన పురుషులు జీవిత భాగస్వామితో విభేదాల కారణంగా దూరంగా ఉంటున్నారు. మీ యొక్క జీవిత భాగస్వామితో తిరిగి మీ యొక్క బంధాన్ని కలుపుకోవాలి అనుకుంటున్నారు. తను పొరపాటు చేసినట్లుగా, తప్పు చేసినట్లుగా మీరు భావిస్తున్నారు. కానీ తన నుండి ఎటువంటి రియలైజ్ అనేది కనిపించటం లేదు. అంటే ఏ విధంగానూ తను తప్పు చేసినట్లుగా ఒప్పుకోవటం లేదు. అటువంటి స్త్రీ, అంటే అటువంటి జీవిత భాగస్వామి మీకు కనుక ఉన్నట్లయితే ఊహించని ఒక సంఘటన మీ యొక్క జీవితంలో జరగబోతుంది. ముఖ్యంగా వివాహం కాని వారికి, ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారికి విభేదాల కారణంగా మీ యొక్క ప్రేమ భాగస్వామితో చాలా కాలంగా మీరు దూరంగా ఉంటున్నట్లయితే కనుక ఖచ్చితంగా ఈరోజు ఒక సంఘటన జరగబోతుంది. విభేదాల కారణంగా దూరమైనటువంటి మీ యొక్క ప్రేమ భాగస్వామి మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని క్షమాపణ అడగటం, అలాగే తిరిగి మీ యొక్క బంధాన్ని కలుపుకోవటం అనే ముఖ్యమైన అంశాలు మీ యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి. అలాగే వివాహం జరిగిన వారికి కూడా ఇటువంటి సంఘటన ఎదురు కాబోతుంది. అంటే విభేదాల కారణంగా మీ యొక్క జీవిత భాగస్వామి మీకు దూరంగా ఉంటున్నట్లయితే ఈరోజు మీరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా తను మీ దగ్గరికి రావటం కానీ, లేకపోతే ఫోన్ చేయటం కానీ జరుగుతుంది. ఈ విధంగా మిమ్మల్ని క్షమాపణలు అడగటం కూడా జరుగుతుంది. ఈ విధంగా కుంభరాశి వారికి ఒక అద్భుతమైన ఫలితం అనే చెప్పుకోవాలి. ఈ రోజు దినఫలాల్లో ఇది ఒక పెద్ద గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. అలాగే కుంభరాశి వ్యక్తులు ఎవరైతే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారి యొక్క ఉద్యోగ ప్రయత్నానికి సంబంధించి ఒక న్యూస్ ని అయితే వారు రిసీవ్ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే అది గుడ్ న్యూస్ అని చెప్పలేము, బ్యాడ్ న్యూస్ అని చెప్పలేము. కానీ మీ యొక్క ఉద్యోగ అవకాశం గురించి ఒక కీలకమైనటువంటి అప్డేట్, అంటే ఒక నూతన విషయాన్ని అయితే మీరు తెలుసుకోబోతున్నారని చెప్పుకోవాలి. అలాగే కుంభరాశి వ్యక్తులు ఎవరైతే చాలా కాలంగా విదేశాలకు వెళ్లడానికి ప్రయత్నాలు చేస్తూ ఆ ప్రయత్నాలు ఫలించక నిరాశలో కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈరోజు మీరు దానికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ ని అయితే వినబోతున్నారని చెప్పుకోవాలి. విదేశాలకు వెళ్లటానికి మీకు అనుకూల పరిస్థితులైతే కనిపిస్తున్నాయి. దానికి సంబంధించి గుడ్ న్యూస్ అయితే ఈ రోజు దినఫలాల్లో మీరు వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే వ్యాపారస్తులకి చూసినట్లయితే లాభాలు పుంజుకుంటాయి.
కానీ మీ యొక్క వ్యాపార భాగస్వామితో కొంత విభేదకరమైన వాతావరణం అనేది కనిపిస్తుంది. వినియోగదారులతో చిన్న గొడవ కాస్త పెద్దగా మారే ప్రమాదం కూడా కనిపిస్తుంది. కాబట్టి ఈ అంశంలో కూడా కుంభరాశి వ్యక్తులు తగిన జాగ్రత్త తీసుకోవాలి. అనవసర వాదనలకు, అనవసర చర్చలకు తావు లేకుండా మీ యొక్క వ్యాపారాన్ని సజావుగా సాగించడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ప్రతి మనిషి యొక్క వ్యక్తిత్వం డిఫరెంట్ గా ఉంటుంది. అంటే మీకు నచ్చిన అంశం వారికి నచ్చకపోవచ్చు, అలాగే వారికి నచ్చిన అంశం మీకు నచ్చకపోవచ్చు. అలా అని మీరు చెప్పిందే వారు వినాలి అన్నట్లుగా వితండవాదం చేస్తే మాత్రం మీ యొక్క వ్యాపార భాగస్వామితో మీకు విభేదాలు వస్తాయి. అది మీ యొక్క వ్యాపార జీవితంపై ఒక పెద్ద ప్రభావాన్ని అయితే చూపిస్తుంది. మీ యొక్క వ్యాపారం కుంటుపడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ విషయంలో ఖచ్చితంగా కుంభరాశి జాతకులు తగిన జాగ్రత్త తీసుకోవాలి. అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగ జీవితంలో మాత్రం అద్భుతమైన ఫలితాలైతే మీరు చూడబోతున్నారు. చాలా కాలంగా మీ యొక్క పై అధికారులతో మీరు ప్రశంసలు పొందుకోవాలి అనుకుంటున్నారు. కానీ దానికి సంబంధించి మీకు రిజల్ట్ అనేది ఎప్పుడు కూడా అనుకూలంగా రాలేదు. ఎన్నిసార్లు ఎంత శ్రమపడ్డా కానీ మీ శ్రమను మీ పై అధికారులు గుర్తించడం లేదని ఎంతో నిరాశకి లోనవుతున్నారు. అటువంటి వారి యొక్క జీవితంలో ఖచ్చితంగా అద్భుతమైతే జరగబోతుంది. మీ పై అధికారుల ప్రశంసలు ఈ రోజు మీరు పొందుకోబోతున్నారు. చాలా కాలం నుండి పెండింగ్ లో ఉన్నటువంటి ఒక పనిని పూర్తి చేసి వారి ప్రశంసలైతే పొందుకుంటారు. ఈ యొక్క పనిని పూర్తి చేయటంలో మీకు తోటి ఉద్యోగస్తుల యొక్క సహాయ సహకారాలు కూడా మెండుగా లభించబోతున్నాయి. ఈ విధంగా పై అధికారుల ప్రశంసలు పొందుకోవటానికి ఈ రోజు మీకు చాలా అనుకూలంగా కనిపిస్తుంది. అలాగే చాలా కాలంగా మీరు ఉద్యోగంలో మార్పు కోసం అన్వేషిస్తున్నట్లయితే కనుక ఖచ్చితంగా ఆ మార్పు కూడా ఈ రోజు రాబోతుందనే చెప్పుకోవాలి. మీ యొక్క ఉద్యోగ జీవితానికి సంబంధించి, భవిష్యత్తుకు సంబంధించి ఒక కీలకమైన నిర్ణయాన్ని కూడా ఈ రోజు కుంభరాశి వ్యక్తులు తీసుకునే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అలాగే కుంభరాశి వారు ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వ్యక్తులు ఉన్నారో ఈ మధ్య కాలంలో ఏదైనా ఒక సంబంధం చూశారో అన్ని విధాలుగా ఆ సంబంధం మీకు నచ్చింది. కానీ ఎదుటి వ్యక్తుల నుండి ఎటువంటి రెస్పాన్స్ అనేది రావటం లేదని మీరు నిరీక్షిస్తున్నారు. వారి నుండి ఎటువంటి ఆన్సర్ వస్తుందో అని కొంత టెన్షన్లో కూడా ఉన్నారు. అటువంటి కుంభరాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, అంటే అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, ఇలా ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా మీరు గుడ్ న్యూస్ ని అయితే రిసీవ్ చేసుకోబోతున్నారు. మీకు ఏ విధంగా అయితే ఆ సంబంధం అన్ని విధాలుగా నచ్చిందో అవతలి వ్యక్తుల నుండి కూడా అదే ఆన్సర్ అనేది రాబోతుంది. ఇది మీకు, మీ కుటుంబానికి చాలా సంతోషకరమైన వార్త అనే చెప్పుకోవాలి. అలాగే విద్యార్థులకి ఈ రోజు అనుకూలంగా కనిపిస్తుంది. చదువుపై మీకు ఆసక్తి పెరుగుతుంది. ఇది వరకు మీరు ఏదైనా పరీక్ష రాసి ఫలితం కోసం కనుక ఈ రోజు వెయిట్ చేస్తున్నట్లయితే ఖచ్చితంగా రిజల్ట్ అనేది మీకు అనుకూలంగా రాబోతుంది. మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా ఎక్కువ మార్కులు సంపాదించే అవకాశాలు ఈ రోజు దినఫలాల్లో ఈ కుంభరాశి వ్యక్తులకి కనిపిస్తున్నాయి. అలాగే కుంభరాశి వారు రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేస్తున్న వారు ఉన్నారో ఈ రోజు మీకు లాభాలు అధికంగా కనిపిస్తున్నాయి. అంటే ఒక కస్టమర్ నుండి మీరు లాభం అధికంగా పొందుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మీ యొక్క రియల్ ఎస్టేట్ వ్యాపారంలో మున్ముందు కూడా అధిక లాభాలైతే మీరు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. అలాగే మీరు మీ యొక్క వృత్తిని మార్పు చేసుకునే అవకాశాలు కూడా అతి త్వరలో మీ యొక్క జాతకంలో ఉండబోతున్నాయి. అయితే ఈ కుంభరాశి వారు ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి, అలాగే మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి, జీవితంలో మీరు ఆనందకరమైన రోజులు గడపటానికి ఆ శివ భగవానుడి యొక్క ఆశీస్సులు ఖచ్చితంగా మీకు కావాలి. కాబట్టి శివారాధన మీకు అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది. ఆ శివ భగవానుడి యొక్క ఆశీస్సులు మీకు తోడుగా ఉన్నట్లయితే మీ జీవితం అద్భుతంగా సాగిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా కుంభరాశి వారు శివారాధన చేయండి. శని భగవానుణ్ణి కూడా ఆరాధించండి. శని స్తోత్రం పారాయణ చేయండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా శని భగవానుణ్ణి మీరు నిందించకూడదు. ఎందుకంటే శని భగవానుడి యొక్క ఆశీస్సులు మీ పైన ఉంటే మిగిలిన గ్రహాల యొక్క కదలికలు ఏ విధంగా ఉన్నా కానీ మీపై ప్రతికూల ప్రభావం అయితే ఉండదు. కాబట్టి ఈ విధంగా ఖచ్చితంగా మీరు చేయండి. శని ఆరాధన మీకు తప్పనిసరి అనే చెప్పుకోవాలి. అలాగే ప్రతిరోజు సూర్య నమస్కారం చేయటం వల్ల సూర్య భగవానుడి యొక్క ఆశీస్సులు కూడా మీకు లభిస్తాయి. ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ కూడా మీకు మేలు చేస్తుంది. అలాగే ఆర్థికంగా పురోగతి సాధించడానికి ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని ఆరాధించండి. సకల శుభాలు, అష్టైశ్వర్యాలు, సుఖ సంతోషాలు, భోగ భాగ్యాలు మీకు కలుగుతాయి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. గోమాతను ఆరాధించండి. ఎంతో పుణ్యఫలాన్ని పొందుకుంటారు. చూశారు కదండి, నవంబర్ 21వ తేదీ గురువారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉన్నాయి? ఏ స్త్రీ మీ కాళ్ల దగ్గరికి వస్తారు? మీ జీవితంలో ఏ అంశాలు మీకు అనుకూలంగా, ఏ అంశాలు ప్రతికూలంగా కనిపిస్తున్నాయి? ఈ పూర్తి వివరాలు అన్ని కూడా తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.